నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏపీ వాలంటీర్ సంఘం అధ్యక్షులు షేక్ హుమయూన్ భాషా గారు. నమస్తే అండి భాషా గారు. భాషా గారు, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థకి సంబంధించి ఏదైతే కొన్ని ఆరోపణలు చేశారో దానికి సంబంధించి మీరిప్పుడు ధర్నా చేస్తున్నారు. ఒక 50 గంటల పాటు ఒక రకంగా చెప్పాలంటే పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా కొంతమంది అయితే కొంచెం వాటర్ తీసుకుంటున్నారని అయితే విన్నాము. ఆల్మోస్ట్ ఒక నిరాహార దీక్ష లాగా చేస్తున్నారు 50 గంటల నుండి. ఒకసారి ఆ వివరాలు చెప్తారా? ఓకేనండి. మొన్న 16వ తారీఖు నుంచి వాలంటీర్లు విజయవాడ ధర్నా చౌక్లో దీక్ష కూర్చున్నారండి 50 గంటలు. ఎటువంటి వాటర్ లేకుండా కొంతమంది మహిళమ్మ తల్లులు కొద్దిగా వాటర్ తీసుకుంటా కొంతమంది వాలంటీర్లు దీక్ష ఈరోజు 50 గంటలు ఈరోజు మధ్యాహ్నం 1 o'clock అయిపోయింది. దీక్ష విరమించి వాళ్ళు అనారోగ్య పాలయ్యి ఎటువంటి ఆహార ఘన పదార్థం తీసుకోకుండా ఈరోజు విజయవాడ హాస్పిటల్లో ఉన్నారండి. ఈ మొత్తం ఈ కూటమి ప్రభుత్వం కాదా? మా ఉద్యోగాలు మాకు ఇస్తే మాకు ఈ వ్యవస్థలు ఉంటాయా? ఈ దీక్షలు ఉంటాయా? ఈ ధర్నాలు ఉంటాయా? ఇచ్చిన హామీకి కట్టుబడకుండా వాలంటరీ వ్యవస్థని ఓటు బ్యాంక్గా మలుచుకొని ఈరోజు పదవులు అనుభవిస్తా వాలంటీర్లు కాదు వీళ్ళకి జీవో లేదని మాట్లాడుతుంటే ఈరోజు వాలంటీర్లు గడిచిన 8 నెలల నుంచి వారి ఉద్యోగాల కోసం అరుపెరగని పోరాటం చేస్తా ఆ పోరాటంలో భాగంగానే 50 గంటలు దీక్ష చేసి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ కొంతమంది మహిళలు అస్వస్థకు గురైతే వాళ్ళని పరామర్శించడానికి లోకల్లో ఉన్న ఎమ్మెల్యే రాలేదు, లోకల్లో ఉన్న మంత్రి రాలేదు. ఇంత పోరాటం చేస్తున్నప్పటికీ మీరు వాలంటీర్లే కాదు అని చెప్పడం చాలా బాధగా ఉందండి మాకు. ఓకే, భాష గారు, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సుమారు 2,60,000 మంది వాలంటీర్లుగా పనిచేశారు. ఇప్పుడు ఆ 2,60,000 మందికి ఉద్యోగాలు కోల్పోయాయని చెబుతున్నారు మీరు. ఇప్పుడు ఆ వాలంటీర్స్ ఏం చేస్తున్నారు? ఏదైనా చిన్న చిన్న పనులు ఏమైనా చేసుకుంటున్నారా? లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? వాళ్ళు ఎటువంటి పనులు చేసుకోవట్లేదండి. 2,60,000 మంది వాళ్ళు మానసిక బాధలతో కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలా, 5 సంవత్సరాలు ఒక ఉద్యోగం చేశామే, సమాజంలో గౌరవప్రదంగా బతికామే, ఈ రోజు మీకు ఉద్యోగం లేదు, మీరు వాలంటీర్లే కాదని చెప్పి మాట్లాడుతుంటే వాళ్ళు ఎంతో మనోవేదన గురయ్యి వాళ్ళు ఎటువంటి ఉద్యోగాలు కూడా చేసుకోకుండా నిరాశ నిస్పృహకు లోనయ్యి ప్రతిరోజు బాధతో దిగులుతో ఉండి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు మ్యారేజ్ చేసుకొని అలాగే ఆ కుటుంబం వాలంటీర్ 2 పిల్లలు లేదా ఒక పిల్లల్ని ఒక ఫ్యామిలీగా ఏర్పడి మాకు ఈ ఉద్యోగం ఉందని చెప్పి భరోసాగా ఉంటే ఈ రోజు ఈ వ్యవస్థని తీసేస్తే వాళ్ళు నమ్ముకొని మ్యారేజ్ చేసుకున్న ఆ పిల్లకి ఏం సమాధానం చెప్పాలా? ఆ పసిబిడ్డల పోషకాహారం ఏ విధంగా తేవాలా? ఈ తండ్రి ఈ కుటుంబాన్ని ఏ విధంగా భుజాల మీద మోయాలని చెప్పి మానసిక బాధతో ఉన్నారండి. అలాగే కొంతమంది వాలంటీర్లు వాళ్ళకే వాళ్ళు మ్యారేజ్ చేసుకొని వాలంటీర్ వ్యవస్థలో నీకు ఒక 5,000 నాకు ఒక 5,000గా ఉండిద్దని చెప్పి అక్కడక్కడే కొన్ని జిల్లాలలో మ్యారేజ్ జరిగితే ఈ రోజు కుటుంబంలో ఇద్దరు రోడ్డున పడ్డారు. నువ్వు వాలంటీర్ కాదు, నేను వాలంటీర్ కాదని చెప్పి మనోవేదన గురయ్యి ఆత్మహత్యలేమో మా శరీరమంటూ ఈ రోజు రోడ్డున పడి దీక్షలు చేస్తున్నారండి. ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదండి వాలంటీర్ వ్యవస్థ అంటే. మేము చేస్తున్న పోరాటాలు కానీ మేము చేస్తున్న ఉద్యమాలు కానీ వాళ్ళు మాకు ఏమి తెలియదు, వీళ్ళు అసలు ఏమి చేయట్లేదు అన్నట్టు ఒక చూసి చూడనట్టు నటిస్తుందండి ఈ గవర్నమెంట్. భాషా గారు, ప్రస్తుతానికి ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2,60,000 మంది వాలంటీర్లుగా పనిచేస్తూ ఉన్నారో, సో వాళ్ళ జీతాలు 5,000గా ఉన్నప్పుడు దానిని 10,000కు పెంచుతాం, రైట్? సో వాలంటీర్లకు సంబంధించి ఏదైతే ఈ వ్యవస్థ ఉందో దాన్ని మేము కంటిన్యూ చేస్తాము అంటూ కూడా కూటమి ప్రభుత్వం ఆ రోజు ప్రామిసెస్ చేసింది. ఈరోజు అది బ్రేక్ అయిన సందర్భంలో మీరు ఎవరినైనా సంబంధిత మంత్రులను కావచ్చు, అధికారులను కావచ్చు కలిశారా? వినతి పత్రాలు ఏమైనా అందించారా? ఏం చేశారు మీరు? వాలంటరీ వ్యవస్థ ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అడగకుండానే మాకు హామీలు ఇచ్చి 5,000 నుంచి మా జీతం 10,000 ఇస్తామని ప్రగల్భాలు పలికి ఇందులో బీజేపీ, ఇందులో జనసేన, టీడీపీ ఈ ముగ్గురు అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి నేటికి వాలంటరీ వ్యవస్థ ఊసెత్తకపోవడం. అలాగే నేను జూన్ నెల నుంచి
ఈ వాలంటరీ వ్యవస్థ గురించి పోరాటం చేయడం జరిగింది. ఈ వాలంటరీ వ్యవస్థలో ఉన్న వార్డు వాలంటరీ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిని కనీసం ఒక 5-6 సార్లు కలిశానండి. ఆ సార్ ఇంటికి వెళ్ళడం జరిగింది, సచివాలయంకి వెళ్ళడం జరిగింది, క్యాంప్ ఆఫీస్ లో కూడా కలవడం జరిగింది. అనేక సార్లు కలిసినప్పుడు వాలంటరీ వ్యవస్థ గురించి వినతి పత్రం ఇవ్వటము, మా జీతభత్యాలు కూడా విడుదల చేయాలి, తక్షణమే బకాయి పడ్డని చెప్పి మాట్లాడడం జరిగితే, మేమున్నాము, మాట ఇచ్చాము, మాట తప్పము, మీ వ్యవస్థని కొనసాగిస్తాము, జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మోసం చేశాడని చెప్పి ప్రతిసారి ఇదే మాట చెప్పడం. సరే మీరు న్యాయం చేయమని చెప్తే, మేము ఉన్నాము, మీకు న్యాయం చేస్తున్నాము, మాకు చిత్తశుద్ధి ఉంది, మీ గురించే చర్చ జరుగుతుంది, మీ భవిష్యత్ చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది, మీకు గొప్పటి స్కిల్స్ ఇవ్వబోతున్నాము, స్కిల్ డెవలప్మెంట్ లో మిమ్మల్ని షైన్ చేస్తాము, మీ శాఖని ఈ దేశమే గర్వపడేటట్టు మిమ్మల్ని కూర్చోబెట్టి పని చేసుకోబోతున్నామని చెప్పి ప్రగల్భాలు పలికిన ఈ మంటి స్వయాన మండలిలో పుట్టని బిడ్డకి పేరు ఎలా పెట్టాలని చెప్పి మాట్లాడుతున్నాడండి. బిడ్డే పుట్టకపోతే హామీ ఎట్లా ఇచ్చావయ్యా? ఎవడి బిడ్డకి హామీ ఇచ్చావు? బిడ్డే పుట్టకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఎలా ఇచ్చారయ్యా? ఆ 5,000ని 10,000 ఇస్తానని చెప్పి నువ్వెలా చెప్పావు? అసలు బిడ్డే పుట్టకపోతే వ్యవస్థే లేదంటున్నారు 2023 నుంచి. 2023 ఆగస్టు నుంచి లేకపోతే 24 దాకా జీతాల పండి కదయ్యా, మే దాకా జీతాల పండిగ. అంటే మంత్రులు నాలుగుకి నరం లేనట్టు మాట్లాడడం చాలా బాధాకరం. అలాగే ఈ రాష్ట్రంలో ప్రతి మంత్రిని కలిసిన, గుమ్మడి సంధ్యారాణి గారిని కలిసిన, నిమ్మల రామానాయుడు గారిని కలిసిన, మా మైనారిటీ శాఖ సంబంధించి ఫరూక్ గారిని కలవడం జరిగింది, గొట్టిపాటి రవి గారిని జరగడం జరిగింది, పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారిని అనేక మంత్రుల్ని కలవడం జరిగింది. అందరూ వ్యవస్థని తీసుకుంటున్నాము ప్రగల్భాలు పలికి ఈ రోజు చడి చప్పుడు కాకుండా కుక్కిన పేర్లాగా ఈ వ్యవస్థ గురించి మాట్లాడకపోవడం చాలా దారుణం. భవిష్యత్తులో ఈ మంత్రులు సమాధానం చెప్పాల్సిన రోజు కోసమే మేము కూడా వెయిట్ చేస్తున్నాం. వీళ్ళకి బుద్ధి చెప్పే బాధ్యత వాలంటీర్లు తీసుకోబోతున్నారు. భాష గారు, ఫైనల్ గా మీ పోరాటం ఏం చేయాలనుకుంటున్నారు? మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తే మాకు ఎవరి మీద కక్షలు కానీ కార్పణ్యాలు కానీ మాకు ఏం లేవు, మా ఉద్యోగాలు మేము చేసుకుంటాం. ఇచ్చిన మాటకి కట్టుబడి బకాయి పడ్డ వేతనాలు ఇవ్వాలా, 10,000 జీతం ఇవ్వాలా, వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలా. ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఈ శాఖ ఈ వ్యవస్థ కొనసాగే విధంగా ఎవరైతే అడుగులు వేస్తారో, ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ దీనికి ఇంప్లిమెంట్ చేస్తే మాకు ఎటువంటి వ్యతిరేకత కాదు. కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టబోతాం. కాదు కూడదంటే ఈ కూటమి ప్రభుత్వం పోరాటాలకు సిద్ధంగా ఉండాలా. ఉద్యమాలే మా కార్యాచరణ, పోరాటాలే ఈ ప్రభుత్వం ఎదుర్కోవడానికి ముందుండాలా. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉమెన్ ట్రాకింగ్ అనే వాలంటరీ వ్యవస్థని మీద ఆ రోజు నిందలేశారో, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి చూడండి. చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం నిరూపించుకోవాలి కదా పవన్ కళ్యాణ్ గారు. ఈ ప్రభుత్వం కూడా నిరూపించుకోవాలి కదా, మేము చెప్పింది నిజము, ఫలానా చోట వాలంటరీ వ్యవస్థ ఇలా చేసిందని. ప్రభుత్వం వీళ్ళ చేతుల్లో పెట్టుకొని వీళ్ళు నిజాన్ని నిగ్గు తేల్చాల్సింది పోయి వాలంటరీ వ్యవస్థ మీద నిందలేసి మచ్చలేసి ఈ ఏదైతే కోట్లలో ఓడిపోతామో మేము కోట్లలో ప్రజలకు సమాధానం చెప్పాలి, మాకు శిక్షలు పడతాయని చెప్పి భయపడి దొంగదారిన దొడ్డిదారిన ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని కేసు తీసుకోవడం చాలా దారుణం. మేమైతే వదిలిపెట్టేది లేదు. ఈ కేసు మీద పోరాటం చేసేదే. ఆయన వాలంటరీ వ్యవస్థకు క్షమాపణ చెప్పి నేను అయితే తప్పుడు ఆరోపణలు చేశాను అనే మాట చెప్తే మేము కేసు తీయడానికి సిద్ధంగా ఉన్నాం. లేదంటే మేము మాత్రం న్యాయస్థానాన్ని ఆశ్రయించేదే, న్యాయస్థానంలో న్యాయం జరిగే విధంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ భాష గారు, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.